వీడియో తీసుకొని జిల్లా విజయవాడ కార్యక్రమం రుణాలు మాఫీ చేయాలని చెప్పి పండించిన పంటలకు ఈ డిమాండ్ల పైన జిల్లా విజయవాడ ముఖ్య కార్యక్రమాలు అది రైతులు కావాలని కరపత్రాలు పొందుతారు. ఈ నెల 30 తారీఖున చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి మన తలీందల గ్రామంలో కరపత్రాలు పంపిణీ జరిగింది. కానీ ముఖ్యంగా చలో విజయవాడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర రైతాంగం జిల్లా రైతాంగం పూర్తిగా అప్పుడు ఊళ్ళో కూరుకుపోయి వ్యవసాయం కూడా చేయాలంటే ఇబ్బందులు పడి చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటే పండించిన పంటలకు గిట్టుబాటు లేదు, సరైన వర్షాలు లేక పండించిన పంటలకు గిట్టుబాటు లేక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానివైపు ఒకసారి ఆలోచన చేసి తెలంగాణ తరహాలో 2 లక్షల రూపాయల రుణాలు మాఫీ చేయాలని చెప్పి ఆ డిమాండ్తో అనేకమైన డిమాండ్లతో ఈరోజు విజయవాడ కార్యక్రమానికి పోతున్నాం. అంతేకాకుండా ఈరోజు పెరిగిన వ్యవసాయ సాగు ఖర్చులకు అనుగుణంగా ఈరోజు ఎరువులు పురుగుమందులు కూడా ధరలు తగ్గించి 90% ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈరోజు వడ్డీ రహిత 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి జిల్లా రైతాంగానికి. ఆ 500 కోట్లు కూడా ఈ ప్రభుత్వము రైతులు రాష్ట్రవ్యాప్తంగా చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు వ్యవసాయం చేయాలంటే. అందుకోసం ప్రభుత్వం ఈరోజు వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడాలంటే వ్యవసాయ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఈరోజు వేరుశనగ విత్తనాలు వేయాలన్నా కూడా రైతుల దగ్గర పరిస్థితి డబ్బులు లేవు. ఈరోజు సాగులు చేయాలన్నా కంది కావచ్చు, పెసర కావచ్చు, మినుము కావచ్చు, అలసంద ఆముదాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, అనేకమైన పంటలు సాగు చేయాలంటే రైతుల దగ్గర పెట్టుబడి దానికి లేదు. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు మేము ఇస్తాము. అన్నదాత సుఖీభాను కేవలం 7,000 రూపాయలు మాత్రమే మీరు ఇస్తున్నాం సంవత్సరానికి అన్నదాత సుఖీభా 20,000. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చే PM కిసాన్ కూడా 10,000 రూపాయలు సాయం ఇచ్చి 30,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు చాలా డిమాండ్లతో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి, ఎందుకంటే పండించిన పంట స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు గిట్టుబాటు ధర అందించాలని చెప్పి, అదే ప్రభుత్వమే రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయాలని చెప్పి రైతు సేవా కేంద్రం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అనేక డిమాండ్ల అంశాలపైన కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. రైతులు కౌలు రైతులు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. కౌలు రైతులు కూడా RBI నిబంధనల ప్రకారం RBI చెప్పిన విధంగా 2 లక్షల రూపాయలు కూడా పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలి. అదేవిధంగా మార్టిగేజ్ లేకుండా కూడా రైతులకు 5 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి. రైతులు తీసుకున్న రుణాలు విద్యా రుణాలు కావచ్చు, పంట రుణాలు కావచ్చు, మార్టిగేజ్ రుణాలు కావచ్చు, అన్ని పంట రుణాలు కూడా మాఫీ చేయాలని చెప్పి తిరిగి కొత్త రుణాలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయవాడలో ధర్నా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా కౌలు రైతులందరూ కూడా ఈ నెల 29వ తారీఖు రైల్వే స్టేషన్ నుంచి అక్కడ రైల్లో బయలుదేరి కూడా అందరూ కూడా జయప్రదం చేయాలా. చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి వస్తుంది. అందుకు ప్రభుత్వం దిగి వచ్చి మనకు పంట రుణాలు మాపి మనకు చెప్పిన డిమాండ్ను కూడా నెరవేర్చడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా మనము పిలుపునివ్వడం జరుగుతుంది రైతాంగానికి. దయచేసి రైతులందరూ కూడా, ఎందుకంటే మనం పోరాడితేనే మన హక్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొని వచ్చి మన ఈ చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం.